నిన్న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టు పైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వ్యతిరేకంగా కడుతున్న ఈ ప్రాజెక్టు మీద ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీలో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో అసలు బనకచెర్ల ఊసే లేదు అన్న ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అటువైపు మాత్రం దాని మీద చర్చ జరిగిందని రకరకాలుగా వాదనలు వినబడుతున్నాయి. అసలు ఏం జరిగింది ఈ సమావేశంలో? మొత్తానికి ఏదేమైనా చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిలో ఆయన భాగస్వామిగా ఉండి ఆ ప్రభుత్వం నిలబడడానికి ప్రధాన కారకుడిగా ఇప్పుడు ఆయన పనిచేస్తున్నాడు. ఒక పిల్లర్ లాగా ఉన్నాడు ఆ ఎన్డీఏ సర్కారు. కొంచెం అటు ఇటు అయితే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు అటు నితీష్ కుమార్ కొంత అటు ఇటు చేస్తే ఎన్డీఏ కూటమికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా చంద్రబాబు ఆయన అనుభవము, ఆయన కథ వ్యవహారము, ఆయన చేసే రాజకీయము, వీటన్నింటితో ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డితో పోలిస్తే ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్గా కనబడుతున్నాడు అక్కడ. అది ఇన్ఫ్లుయెన్స్ అంటే పాజిటివ్గా కాదు, అది ఏ రకంగానే బెదిరింపు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు. సో అట్లా ఈ అంశము మీద చర్చ జరుగుతున్న సమయంలో మరి తెలంగాణకు నష్టం చేసే ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ దాని మీద నిన్న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇగో ఏమంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ. సీఎంల సమావేశంలో బనకచెర్ల ప్రతిపాదనే రాలేదట. ఈ భేటీ విఫలమైతే బాగుండని కొందరు చూశారు. అధికారం కోల్పోయిన దుఃఖం వారిది. వారికి 10 ఏళ్లు అవకాశం ఇచ్చినా పరిష్కరించలేదు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే మా బాధ్యత. నదీ జలాల వివాదాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే నిన్న జరిగిన సమావేశంలో అసలు చర్చ జరగలేదని అంటున్నారు. మరి సమావేశం దేనికి పెట్టినట్టు? ఏం చర్చించారు? జల వివాదాలపైన కమిటీ, కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు, 2 రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు కూడా భాగస్వామ్యం, సాంకేతిక నిపుణులు, ఐఏఎస్లకు స్థానం, టెలిమెట్రీల ఏర్పాటు, కృష్ణా బోర్డు అమరావతికి తరలింపు, శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ నిధులతో మరమ్మతులపైన ఏకాభిప్రాయం. ఢిల్లీలో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారట. అసలు బనకచెర్ల చర్చ జరగలేదు అంటున్నాడు ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ దేనికి పెట్టినారు అంటే కేవలం ఇరు రాష్ట్రాల జలాలకు సంబంధించిన మొత్తం అన్ని అంశాల మీద పెట్టారా? ఓన్లీ బనకచెర్ల మీద పెట్టారా? ఓన్లీ బనకచెర్ల మీద పెట్టలేదని చెప్పడానికి ఆ భేటీలో అసలు చర్చ జరగలేదని రేవంత్ రెడ్డి అంటున్నాడు. నమస్తే తెలంగాణ చూడండి, వీళ్ళు ఏం రాసినారు? ఇది బీఆర్ఎస్ వాళ్ళ పేపర్ కాబట్టి బాబుతో మిలాఖత్, బనకచెర్లపై దస్కత్. ఇది అబద్ధం అట. అసలు బనకచెర్ల అంశం ఇవాటి ఎజెండాలోనే లేదని ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నది అబద్ధం అట. మరి మీకు అబద్ధం అని ఎవరు చెప్పినారు? సమావేశపు చర్చనీయాంశాల్లో మొట్టమొదటి అంశంగా బనకచెర్లే ఉన్నట్టు నిరూపించే ఎజెండా కాపీ ఇది. అంటే ఏ అంశం మీద చర్చ జరగాలో ఆ అంశం యొక్క ఎజెండా అందులో కనబడుతున్నది చాలా క్లియర్గా. చర్చ జరిగింది అని నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ అంటున్నది. అబద్ధం 2, బనకచెర్లపై చర్చ జరగలే రేవంత్ రెడ్డి. గోదావరిపై బనకచెర్ల కడదామని ఆంధ్రప్రదేశ్ అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ప్రాజెక్టు కట్టాలనే ప్రతిపాదనే ఎజెండాలో లేనప్పుడు మేము ఆపమనే చర్చే రాదు. బనకచెర్లపై కమిటీ, ఆంధ్రప్రదేశ్ మంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద తెలంగాణ రాష్ట్రం ప్రస్తావిస్తున్న కృష్ణా గోదావరికి నీటి లభ్యతకు సంబంధించి 2 కూడా సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఒక పరిష్కారం చూపే విధంగా సాంకేతిక పరిపాలనాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఒక నిర్ణయం జరిగింది. ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం బిల్డప్ చేసుకునేలా పెద్దగా కాలయాపన లేకుండా సోమవారం లోపుగా కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. మరి ఇప్పుడు ఇందులో ఏది రైటు? ముఖ్యమంత్రి ఏమో చర్చ జరగలేదు అంటున్నాడు, అటువైపు వాళ్ళేమో చర్చ జరిగిందని వాళ్ళు అంటున్నారు, దీని మీద కమిటీ వేసినామని అంటున్నారు వాళ్ళు. ఆయన మంత్రి చెప్పుకుంటున్నాడు ఎజెండాలో ఈ అంశం మొట్టమొదటి అంశం ఇదే అని ఎజెండాలో కనిపిస్తూ ఉన్నది. జరిగిందా జరగలేదా? ఏం జరిగింది? ఇప్పుడు మీరు ఆ లోపల కూర్చున్న ఆ కేంద్రము, 2 రాష్ట్రాలు, కేంద్రమైన క్లారిటీ ఇవ్వాలి. ఎస్, ఈ చర్చ జరిగింది, జరగలేదు అని. ఏది ఏమైనా అవుట్ రైట్గా ఒకవేళ దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడికి సహకారం అందిస్తే ఈడ కాంగ్రెస్కు ఆగమైపోతుంది. ఈడ కాంగ్రెస్ ఆగమైంది. సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో రావాలనుకుంటున్న బీజేపీ కూడా పెద్ద ఇబ్బంది. ఏం జరుగుతుంది దీని మీద? అయితే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలాగా రాసినాయి. అంటే దీన్ని మనం విశ్లేషించినప్పుడు ఇగో వీళ్ళేమో ఓవరాల్గా ఈనాడులో రాసింది ఏంటంటే మొత్తం అన్ని అంశాల మీద ఒక కమిటీ వేయబోతున్నాం,
ఒక కమిటీ వేయబోతున్నామని. నీటి వాటాలపై వాద సంవాదాలు, జల వివాదాలపై ఢిల్లీలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ. మాకు కావలసిన నీళ్లు కేటాయించండి అన్న రేవంత్ రెడ్డి. భిన్నాభిప్రాయ అంశాలపైన కమిటీ ఏర్పాటుకు చంద్రబాబు ప్రతిపాదన. ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏం రాశారు, ఇది మళ్ళీ అంశం మళ్ళీ చూడకుండా వీళ్ళు కూడా జల వివాదాలపైన కమిటీ, 2 రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు, 21లోగా నియామకం. ఇది తెలంగాణ సాధించిన విజయం. బనకచెర్లను కడతామని ఏపీ చెప్పలేదు. అలాంటప్పుడు ఆపాలని చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రాల మధ్య గొడవల కోసం కొందరు ఎదురుచూపు. తెలంగాణ హక్కులు ఏపీకి కేసీఆర్ ధారాదత్తం. తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే అసలు ఆ ప్రాజెక్టు కడతామని చంద్రబాబు నాయుడు చెప్తలేడు అని అంటున్నాడు. ఆయన పొద్దున్న లేస్తే వాళ్ళు దాని మీదనే మాట్లాడుతున్నారు కదా. మిగులు జలాలు, వరద జలాలు, వాటిని మాత్రమే మేము వాడుకుంటాం, అంతకుమించి మేమేం వాడుకోము అని. మరి ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టుకి చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టిండు అని రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నాడా తెలంగాణ ప్రజలకి? ఇక మీకేమి మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు ఆపేషన్ చెప్పదలుచుకున్నారా? హరీష్ రావు అంటుండు బనకచెర్ల ప్రస్తావనే లేదంటూ రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు. ఆ ప్రాజెక్టు పైనే కమిటీ అన్న ఏపీ మంత్రి. కమిటీ నిర్ణయాన్ని అంగీకరించడం తెలంగాణకు మరణ శాసనమే. బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి బేసిక్గా వాళ్ళకి అర్హత లేదు. మనము అసలు జరుగుతున్న వాస్తవం ఏందని తెలుసుకొని ఈ గవర్నమెంట్ మీద కొట్లాడాలి. వీళ్ళు అవసరమైతే అపోజిషన్లో ఉన్న అమ్ముడుపోతారు ఈ దొంగలు. ఎందుకంటే అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని, హక్కులని, నీటి హక్కులని మొత్తం ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దారాదత్తం చేశారు. కృష్ణా అయిపోయింది, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకున్నారు, రాయలసీమ ఎత్తిపోతలు కట్టిరు, అంతా అయిపోయింది. అది ఊడ్చిపడేసారు. చివరికి 299 టీఎంసీలు మాకు సరిపోతాయి, మాకు అవసరం లేదు అన్నారు. కానీ ఎలక్షన్లకు ముందుకు మాత్రం 50% వాటా మేము సాధిస్తాం, తలకాయ నరుక్కుంటాం, మెడ నరుక్కుంటాం అని మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు అపోజిషన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బనకచెర్ల మీద ఎట్లా అని మాట్లాడుతున్నారు. అదే అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నీటి మీద కేసీఆర్ శ్రీరామ్ సాగర్ దగ్గర లిఫ్ట్ పెట్టుకొని మహారాష్ట్రకు నీళ్ళు ఎత్తుకపోరని చెప్పిండు. వీడియోలు ఉన్నాయి, యూట్యూబ్లో కొడితే వస్తుంది. అందుకే వీళ్ళకి అర్హత లేదు, హక్కు లేదు. వీళ్ళు ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నారు, రేపు పొద్దుగాల వీళ్ళు చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయినా ఆశ్చర్యం లేదు. మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాల్సింది. ఆయన ఏపీ మంత్రి నిమ్మల, ఆయన పేరేందో రామనాయుడు ఏదో, ఆయన అంటున్నాడు బనకచెర్ల మీదనే కమిటీ వేసామని. మీరు అంటున్నారు అసలు బనకచెర్ల ఊసే లేదని. వాళ్ళు కడతామనే చెప్పలేదు, మేము ఎందుకు అడుగుతామని మీరు అంటున్నారు. వాళ్ళు కడతామని చెప్పకపోయినా బయట మీడియాలో చెప్తున్నారు కాబట్టి, ఆయన ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసినాడు. మరి ఆ అంశం అక్కడ ప్రస్తావించాలి కదా. అదేదో బనకచెర్ల అని మీరు అంటున్నారు, అది కట్టడానికి వీల్లేదు అని ఆ కేంద్ర మంత్రి ముందే కడిగేయాల్సిన అవసరం ఉండే కదా. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేయలే? తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యం, ఒక్కరు బాగుండాలనుకునే వ్యక్తిని కాను. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందాం. టెక్నికల్ కమిటీ ముందు అన్నింటిపైన చర్చిద్దాం. అయినా తెగకపోతే ఎపెక్స్ కౌన్సిల్లో గోదావరిలో మా వాటా కిందే బనకచెర్ల. వృధాగా పోయే వరద నీరే వాడుకుంటాం. తెలంగాణ పథకాలకు ఎప్పుడూ అడ్డు చెప్పను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంటుండు కదా, గోదావరిలో మా వాటా కిందే బనకచెర్ల అని. మరి మా వాటాని ఇప్పుడు ఆ సీతారామ ప్రాజెక్టు కానీ కాళేశ్వరం ఇంకా 2-3 కట్టేటప్పుడు మీరు అడ్డుకున్నారు కదా. సరే, కాళేశ్వరం అది వాయబులా కాదా పక్కన పెట్టండి. తెలంగాణ ప్రభుత్వం కట్టాలి అనుకున్నప్పుడు దాన్ని అడ్డుకునే ప్రయత్నం అన్నట్టు చేశారు కదా. ఇది మాకు ఇబ్బంది, మాకు రావాల్సిన వాటా మాకు దక్కదు అని. మరి తెలంగాణ అడ్డుకున్నప్పుడు మీరు వాడుకునే నీళ్లు మిగులు జలాలు ఎట్లా అవుతాయి? మరి అది మిగులు జలాలు అయినప్పుడు తెలంగాణ వాడుకునే వాళ్ళకున్న వాటా వాళ్ళకు ఉన్నదని మీరు అన్నాడు అర్థం చేసుకోవాలి కదా. సో ఇట్లా ఇది ఏదో జరుగుతుంది. ఇది అంత గందరగోళం ఇది. ఎందుకంటే ఉన్నది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పూర్తి బాధ్యత ఉన్నది. ఇంకా 3.5 సంవత్సరాలు మీరే. సో కాబట్టి రేపు కనుక ఒకవేళ బనకచెర్ల ముందుకు పడితే ఆగమయ్యేది మీరే. మళ్ళీ మీ జీవితాంతం మీరు ఒక అపవాదుని మూట కట్టుకుంటారు. గోదావరి నీళ్ళు మొత్తం తీసుకుపోయి చంద్రబాబు నాయుడుకి ఇచ్చిరండి. సో దాన్ని ఏ రకంగా అడ్డుకోవాలి, ఎంత బలంగా అడ్డుకోవాలి అన్న దాని మీద మీరు ఒక కార్యాచరణ రూపొందించి, చంద్రబాబు నాయుడు మా గతంలో కలిసి పనిచేసినాం, చంద్రబాబు నాయుడు మా గురువు, ఇవన్నీ మీరు ఆలోచించుకుంటూ పోతే మీ కెరియర్ ఆగమవుతుంది. సో అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు చంద్రబాబుకి వ్యతిరేకంగా, అక్కడ ఉన్న టీడీపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వీళ్ళు వార్త రాయరు. వెరీ క్లియర్. స్వేచ్ఛ పేపర్లో చూద్దాం. వీళ్ళు కూడా కొంత అనుమానంగా రాశారు ఈ వార్తని. స్వేచ్ఛ పేపర్ వాళ్ళు కూడా దాగుడు మూతలు అని రాశారు.
సీఎంల సమావేశంలో ఏం చర్చించారు? బనకచెర్లపై చర్చించామన్న ఏపీ మంత్రి, అసలు ఆ ప్రస్తావనే రాలేదన్న తెలంగాణ ప్రభుత్వం. నీటి పంపకాలపై తేలని లెక్క, సాంకేతిక నిపుణుల కమిటీతో పరిష్కారం లభించేనా, అసలు విషయాలు దాస్తున్నదెవరు, ఆ 4 అంశాలపై చర్చించారా లేదా? అసలు ఏం జరుగుతున్నది? ఇంత పెద్ద సమావేశం జరిగితే క్లారిటీ లేకుండా ఎట్లా ఈ సమావేశం పెడతారు? ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఏపీ మంత్రి ఒకటి మాట్లాడతాడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతాడు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇవ్వాలి. నిన్నటి సమావేశంలో ఏం జరిగింది, నిన్నటి సమావేశంలో ఎజెండా ఏంది, ఆ ఎజెండాలో ఉన్న అంశాల మీదనే చర్చ జరిగిందా, అసలు బనకచెర్ల మీద డిస్కషన్ జరిగిందా లేదా? ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. సుమారు గంట పాటు చర్చించారు. అయితే సమావేశంలో ఏపీ సింగిల్ ఎజెండాగా బనకచెర్ల అంశాన్ని పెట్టిందట. తెలంగాణ మాత్రం 13 అంశాలను పెట్టింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసలు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అంశమే ప్రస్తావనకు రాలేదని పేర్కొనగా, ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం చర్చించామని, బనకచెర్లపై సోమవారం లోపుగా కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దీంతో 2 రాష్ట్రాలు కూడా న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఎవరిని మభ్యపెడుతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అసలు సీఎంల సమావేశంలో ఏ అంశాలపైన చర్చించారనేది ఇప్పుడు సర్వత్రా చర్చకు దారి తీసింది. ఇంత గందరగోళం దేనికండి? ఇంత గందరగోళం దేనికి? మీడియాకు లీకులు ఇచ్చిరట. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం తెలిపింది. గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణలో, కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్కు అంగీకారం. అంటే ఇది గోదావరిదేమో తెలంగాణలో ఉంటుందట ఈ బోర్డు, కృష్ణాదేమో ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి అంగీకారం తెలిపిరట. దాంతోపాటు శ్రీశైలం మరమ్మతులకు అంటే కొంత డ్యామేజ్ అవుతుంది కదా, అది ఆంధ్రప్రదేశ్ అంగీకారం తెలిపిందట. ఇరు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులపైన ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధికారులు, సాంకేతిక నిపుణులతో కమిటీ నియామకం. వారం రోజుల్లో కమిటీ నియామకంపై ప్రధానంగా చర్చించినట్లు అధికారికంగా లీకులు ఇచ్చారు. వేరువేరు ప్రకటనలు ఎందుకు? గోదావరి, కృష్ణా నీళ్ల పంచాయతీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ జరుగుతూనే ఉన్నది. ఈ సమావేశంలో లెక్కలు తేలుతుందని అందరూ భావించారు, కానీ కమిటీ ఏర్పాటు చేయాలని మాత్రమే నిర్ణయించారు. బనకచెర్లపై మాత్రం ఇరు రాష్ట్రాలు చేస్తున్న ప్రకటనలు ప్రజలను గందరగోళంలో పడేశాయి. ఎవరికి వారుగా చెప్పుకుంటున్నారనేది చర్చకు దారితీసింది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ పార్టీకి ఇది అస్త్రంగా మారకుండా ఉండేందుకే ఏపీ మంత్రి వ్యాఖ్యలు చేశారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని డిఫెన్స్లో పడేసేందుకు అసలు బనకచెర్ల ప్రస్తావన రాలేదని వెల్లడించారా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దాదాపుగా ఈ సమావేశము గంటన్నరకు పైగా జరిగింది. మరి ఏం జరిగింది? ఇంత గందరగోళం దేనికి? క్లారిటీ లేకపోతే ప్రజలు మిమ్మల్ని ఏదో మీరు కాంప్రమైజ్ అవుతున్నారనో, లేకపోతే గందరగోళానికి గురి చేస్తున్నారనో ప్రజలు భావించాల్సి ఉంటుంది. అది మీ వ్యక్తి మరొకరితో మాట్లాడుతున్నారు. పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్నది చంద్రబాబు నాయుడు, అది ఆషామాషిగా ఉండదు వ్యవహారం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మింగి అవతల పడేస్తాడు. బనకచెర్ల మీద వీరిద్దరే మాట్లాడారు, ముఖ్యమంత్రులు, కేంద్రం ఏమీ మాట్లాడలేదట. చంద్రబాబును ఆడిపోసుకోవడం తప్ప మీకు రాదు, ఏం కాదు ఇవ్వచ్చు, అందరూ ఒక్కటే, వాళ్ళు మనుషులే, బనకచెర్ల కట్టాలి, నాది కూడా తెలంగాణలే. బనకచెర్ల కట్టడం వల్ల ఇప్పుడు మన ప్రాజెక్టులు కట్టుకునేటప్పుడేమో వాళ్ళు అడ్డుకున్నారు. మరి ఆ ప్రాజెక్టుని కట్టుకునేటప్పుడు అది వయబులా కాదా అన్నది ఇప్పుడు అది ఎక్కడి నుంచి తెస్తున్నారు? పోలవరం నుంచి దాదాపు 200 టీఎంసీల నీటిని కృష్ణాని క్రాస్ చేస్తూ పెన్నా బేసిన్కి కలిపే ప్రయత్నం అన్నమాట. మరి కృష్ణా వాటర్ మీద ఇదే ప్రయత్నాలు జరిగినాయి. దాని తర్వాత ఏం జరిగింది? సిబిఎన్ ఇంటెలిజెంట్ అండ్ క్యాపబుల్ పర్సన్ అట, అవర్ పీపుల్ ఫిట్ ఫర్ నథింగ్ అట. రఘు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారి మీద గౌరవం లేదు మీకు. గౌరవం అంటే ఎట్లా?
గురువే పరబ్రహ్మ. ఎప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు గారితో చీకటి ఒప్పందమే ఉంటుందట. చలో, అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలంటే నమ్మి మోసపోయినాం. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకు ముందు ఇంకో సంవత్సరంలో మొత్తం 1,00,000 ఉద్యోగాలంటే మోసపోయినోడే మళ్ళీ మోసపోవడమే. మాట్లాడదాం దాని గురించి కూడా. ఏపీలో కమిటీ వేస్తే మనకు ఏమి సంబంధం? రేవంత్ సార్ సీఎంగా ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగదట. ఫ్రమ్ నల్గొండ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. 2 CMs అపోజిషన్కి అస్త్రం ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా వేస్తున్నారు అడుగులు. ఓకే, కోర్స్ అది కూడా అయి ఉండొచ్చేమో. ఇప్పుడు ఈడ బీఆర్ఎస్కి అవకాశం ఇవ్వద్దన్నది ఈడ ముఖ్యమంత్రిది, ఆడ వైసీపీకి అవకాశం ఇవ్వద్దన్నది ఆడది, అక్కడ వాళ్ళది. కానీ ఏది ఎవరు ఎట్లున్నా కేంద్రం ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. అసలు ఈ సమావేశంలో ఏం జరిగింది, ఏం డిస్కస్ చేశారు, ప్రెస్ మీట్ పెట్టాలా, వాస్తవాలు ఇవి ఇట్లా డిస్కస్ చేసినాం, దీని మీద ముందుకెళ్తున్నాం. ప్రజలకు క్లారిటీ ఇవ్వకపోతే ఎట్లా? మీరు మీటింగ్లు పెట్టుకునేది పర్సనల్ మీటింగ్లా లేదా ప్రైవేట్ మీటింగ్లా? ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వాలు మీరు క్లారిటీ ఇవ్వాలి కదా. అన్న, ఒక కొడుకుంటే రేషన్ కార్డు ఇయ్యరట. దీని గురించి ఒకసారి ఒక కొడుకుంటే ఇవ్వకపోవడం ఏందండి? ఒక కొడుకు 2 కొడుకులేంది? నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అంటురట. ఓకే, ఉండొచ్చు అట్లా కూడా, ఏముంటుంది. అంతా పొలిటీషియన్సే కదా వీళ్ళంతా, రాజకీయ నాయకులే కదా. ఇరిగేషన్ మీద కొంచెమైనా అవగాహన ఉంటే ఏదైనా మాట్లాడేవాడు. ఓకే, ఇప్పుడు అవగాహన ఉన్నోళ్ళు ఏం చేసిర్రు? అవగాహన లేకపోయినా సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకొని మాట్లాడవచ్చు. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి మనం ఇరిగేషన్లో పనిచేసినామా, లేకపోతే వాటర్ ప్రాజెక్ట్స్ దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఏమైనా చదువుకున్నామా? 10 మంది ఇంటర్వ్యూ చేసి సబ్జెక్ట్ తెలుసుకోవడమో లేకపోతే ఏదైనా పుస్తకం చదవడమో దాని ద్వారానే వస్తుంది కదా. మొత్తం దాంట్లో ఉండి మునిగిదేలినోడు కూడా రాష్ట్రాన్ని నాగం చేసిపోయాయి కదా. బనకచెర్లపై ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్తో రివ్యూ పెట్టించండి తప్పకుండా. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి చాలా ఎఫెక్ట్ పడుతుందిలే. ఇప్పటికైనా గవర్నమెంట్ మేల్కోవాలి. జాబ్ క్యాలెండర్ ఎక్కడ? లోకల్ బాడీ ఎలక్షన్స్ నెక్స్ట్ మంత్లో ఉంటాయా? 100% ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఇంత ఎందుకు రఘు గారు? మినిట్స్ ఇస్తుంది జలశక్తి, అందులో ఉంటుంది. ఎందుకు ఇంత రభస? అదే కదా, జనరల్గా మీడియాలో అది ప్రొజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఏమేమి మాట్లాడుతున్నారు, అసలు ఏం జరిగిందన్న ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. హరీష్ రావు గారు చర్చలకు ఎందుకు రాలేదు మీరు చెప్పాలి. ఏం చర్చ అన్న? అవుట్సోర్సింగ్ శాలరీలు రాక 4 నెలలు అవుతుందట. సందీప్ గారు చెప్తున్నారు. పాపం, మనం గేట్లు ఎత్తితే కిందకి నీళ్లు పోతాయి. ఆంధ్ర కట్టుకోకూడదు అంటారు, ఎలా సార్? రఘుభాయ్, రేవంత్ అన్న ఆనాడే తెలంగాణ అన్యాయం జరిగితే ఊరుకోలేదు, ఇప్పుడు ఎందుకు వదులుకుంటారు? రేవంత్ అన్నకు సపోర్ట్ చేద్దాం. ఆదిలాబాద్ తెలుగుదేశం పార్టీ యూత్ ప్రెసిడెంట్ అట నాగన్న గారు. అబ్బో, విశారద మహారాజు గురించి చెప్పండి ఖచ్చితంగా. ఆయన రథయాత్ర నడుస్తున్నట్టున్నది, ఖచ్చితంగా మాట్లాడదాం. మురళీధర్ రావు దగ్గర అన్ని కోట్లు దొరికినాయన్న. దొంగ, అది కూడా ఉన్నది అన్ని పేపర్స్లో. సో బీఆర్ఎస్ పక్కా డ్రామా చేస్తుంటే ఇన్ని రోజులు ఏం చేశారు బీఆర్ఎస్ వాళ్ళు? మొదటి అడుగు పడింది. గతంలో ఈ మాత్రం చర్చలు కూడా జరగలే. ఇది అయితే 100% వాస్తవమే. ఈ విషయంలో హరీష్ రావు కాదు ఇంకెవరు మాట్లాడినా మీరు బేసిక్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సిందే. అసలు చర్చలు జరగడం కాదు. ఒకసారి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది కృష్ణా జలాల మీద. ముఖ్యమంత్రికి ఆహ్వానం వచ్చింది, మన ముఖ్యమంత్రి కేసీఆర్కి. నేను చాలా బిజీగా ఉన్నాడు అని ఏడవన్నాడు అంటే మన ఫామ్ హౌస్లో వండాడు. బిజీగా ఉన్నాను లెటర్ రాసిండాడు కేంద్ర జలశక్తికి. ఇక జనం అంతా దుమ్మెత్తి పోసి అంత మీడియాలో పెద్ద చర్చ అయితే 2వ మీటింగ్కి పోయిండు. ఏముంది, మొత్తం ఆ కృష్ణా జలాలని మెగా కృష్ణారెడ్డి ముందర కూర్చోబెట్టుకొని ఇద్దరి మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో మొత్తం వాటాలు పంచుకున్నారు. అయిపోయినా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచే రాయలసీమ ఎత్తిపోతలో కట్టుకునే నీళ్ళు ఎత్తుకపోతూనే ఉండే. మనమేమో ఉన్న వాటా వాడుకుంటలేము, వాళ్ళకు వచ్చే వాటా కంటే ఎక్కువ వాడుకుంటున్నారు. మళ్ళీ గోదావరికి వచ్చిండు. అది గోదావరికి వచ్చి ఆడ లిఫ్ట్లు పెట్టుకొని మహారాష్ట్రలో పార్టీ పెడుతున్నాడు. ఆయన ఏదో ఊహల్లో ఉన్నాడు కదా, టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని చేసి. మీకు ఎందుక ఈ తెలంగాణ మస్తు నీళ్ళు ఎత్తుకపోయి ఈ నుంచి అని ఆనాడు మాట్లాడిండు. వీళ్ళు అధికారంలోకి వచ్చిండు, ఈ చర్చలు కాదు కదా అసలు, అది రెడ్ కార్పెట్ వేసేటోళ్ళు. ఎందుకే మనకు ఆ నీళ్ళన్నీ మస్తు నీళ్ళునే మనకు అని చెప్పేటోళ్ళు.
బీఆర్ఎస్ వాళ్ళకి అసలు మాట్లాడే కనీసం నైతిక అర్హత లేదు. ఆయన ఎవరో జగదీష్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ కాడికి పోయి ఇగో ఎంత అద్భుతమైన ప్రాజెక్ట్ అంటుండు, ఆ సిమెంట్ దిమ్మలు చూపించుకుంటా. నువ్వు అసలు నువ్వు చదువుకున్నావా? ఇగో 4 రిపోర్ట్ ఇచ్చిర్రు. ఎవరు? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 256 పేజీలు ఒక అద్భుతమైన నివేదిక తయారు చేసింది, ఇది పెద్ద బోగస్ ప్రాజెక్ట్ అని. అంటే కాగు కంటే పెద్ద తోపాను. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, స్టేట్ విజిలెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇచ్చిన రిపోర్ట్ని మీరు అది ఎన్డీఏ అంటే ఇది రేవంత్ రెడ్డి రిపోర్ట్ అంటే, మరి కాగ్ రిపోర్ట్ కూడా ఉంది కదా. ఈ దేశంలో అత్యున్నతమైన ఆడిటింగ్ సంస్థ ఏది ఉంది? రాజ్యాంగబద్ధ సంస్థ కాగే కదా. అంటే వీళ్ళు ఏంటంటే ఆ చేసిన తప్పుని ఇది చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అది కుదురుతలేదు, సెట్ అయితలేదు అది. కానీ ఏదేమైనా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మీద పూర్తి బాధ్యత ఉంది. ఈ బనకచర్ల మీద మీదే బాధ్యత, ఇంకెవరిది లేదు, మీదే బాధ్యత. ఒకవేళ కనుక అటు ఇటు అయితే కేసీఆర్కు మీకు ఏం తేడా లేదు. ఆయన కృష్ణా జలాలను జగన్మోహన్ రెడ్డికి అమ్ముకున్నాడు, ఈయన గోదావరి జలాలను చంద్రబాబు నాయుడికి అమ్ముకున్నాడని మీరు పెద్ద అపవాదం మూటగట్టుకోవాల్సి వస్తుంది. 2028-29 ఎలక్షన్స్లో ఇది పెద్ద అంశంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఆయన ఇటుక పేర్చినా ఇంకేదన్నా జరిగినా కూడా. సో చాలా జాగ్రత్తగా మీరు అడుగులేయాల్సి ఉంటుంది.